హాయ్ హలో గుడ్ ఈవినింగ్ దోస్తులు ఏం చేస్తున్నారు 2 days మిస్ అయిపోయినా కదా ఇవాళ ఎప్పుడు వస్తుందా పొద్దుగా నుంచి వెయిట్ చేసిన మీతో మాట్లాడడానికి ఇంకా జాతర అంతా ఓకేనా సండే జాతర మంచిగా అయిందా జాతర అంటే మన ఏఐ ట్రిపుల్ ఈ జాతర అసలు ఏమైనా ఎగ్జామ్స్ అవి మొత్తం కంప్లైంట్ ఏడ చూసినా వాళ్ళ గురించి అసలు ఎగ్జామినేషన్ పేపర్స్ అంతా తప్పులు మళ్ళీ అకామిడేషన్ లేదు పిల్లలకి మనకి అక్కడ నా తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైతే రాస్తున్నారు వ్యూవర్స్లో రాసిండ్రో వాళ్ళందరికీ అక్కడ ట్యూబ్ లైట్లు లేవంట ఫ్యాన్లు ఉన్నా కానీ ఫ్యాన్లు పనిచేయవంట అసలు ఏంది కోఆర్డినేషనే లేదు మనం మంచి కోఆర్డినేట్ చేసుకుంటాం కానీ సెంట్రల్ ఇంకా స్టేట్ గవర్నమెంట్కి కోఆర్డినేషనే లేదు వెరీ బ్యాడ్ సో అట్లీస్ట్ నెక్స్ట్ టైం నుంచి ప్లీజ్ వాళ్ళందరి తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను ఆల్ గవర్నమెంట్ అఫీషియల్స్ అవుతారు ప్లీజ్ నెక్స్ట్ టైం నుంచి మా పిల్లల్ని అట్లా బాధ పెట్టకండి మంచిగా వాళ్ళకి ఫెసిలిటీస్ సపోర్ట్ ప్రొవైడ్ చేయండి ఎగ్జామ్ మంచిగా రాయడానికి సో అవన్నీ పక్కన పెడితే సీరియస్ ఇష్యూస్ నేను కూడా కొంచెం ఎమోషనల్ అయిపోయినా ఎందుకంటే మా తమ్ముళ్ళు చెల్లెలు కదా కష్టపడి రాసిండ్రు అక్కడ ఏం తప్పులు పోయినాయో ప్లీజ్ సో అవన్నీ పక్కన పెట్టేసుకుంటే నేను ఇవాళ ఒక మంచి గెస్ట్ని తెచ్చేసిన అంటే ఫస్ట్ పొలిటీషియన్ అనమాట ఇక్కడ ఆయన ఎట్లా అంటే దిల్దార్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అండ్ మన మాస్ లీడర్ ప్లీజ్ వెల్కమ్ నాయని నరసింహారెడ్డి గారు నమస్తే ఎట్లున్నారు అంత మంచిగా ఉన్నారా మీకు కొంచెం నవ్వండి సీరియస్గా మీ వయసు ఎంత నాకు 67 వెళ్ళి 68 అయితే తాత అనమాట తాత అని పిలవాలా ఎట్లయినా పిలవచ్చు సో తాత అంతా క్షేమమేనా అంతా క్షేమమే సో మీ గురించి ఫుల్ అసలు వినేసిన నేను పాలిటిక్సే కాకుండా మీకు మంచి మాట్లాడతారు ఎక్కడ పోయినా కానీ చాలా దిల్దారంట ఎవరు చెప్పారు మాకు తెలుస్తుంటే మీరు నవ్వుతూ మాత్రం మస్తుంటారు ఎప్పుడు స్పీచ్ అలా సీరియస్గా చూసినా ఇవాళ మాత్రం నవ్వుతూ కనిపిస్తున్నాడు అసలు మస్తు కనిపిస్తున్నారు ఆ మీసాలు కథ చెప్తారా జర మాకు ఏం కథ ఉన్నది మీసాలు చిన్నప్పటి నుంచి అట్లానే పెంచిన జవాన్లు ఉన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉన్నాయి మీసాలు అంటే ఎందుకు అట్లా తిప్పుకున్నట్టు ఉంటాయి మీసాలు ఉండాలి కదా స్టైల్ సో మీరు మీ దగ్గర బుల్లెట్ అట్లాంటివన్నీ కూడా ఉన్నాయంట కదా ఉన్నాయి ఇప్పుడు కూడా ఉంది బుల్లెట్ కొంచెం దాని గురించి చెప్తారా నేను 72లో షోరూమ్ నుంచి తీసుకున్నా బుల్లెట్ అప్పుడు బుల్లెట్ అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది కదా అప్పుడు 6800 తీసుకున్నా అంతే ధర అప్పుడే ఎక్కువ కంపెనీ షోరూమ్ అప్పుడే ఎక్కువ అది నా దగ్గర ఒక బిఎస్ఏ సైకిల్ ఉంటుండే దాన్ని అమ్మి 1700 వచ్చింది దానికి మిగతా డబ్బులు కలిపి షోరూమ్ నుంచి బండి తీసుకున్నా 2 టర్మ్ ఎమ్మెల్యే నేను బుల్లెట్ మీదనే పోయినా అసెంబ్లీకి అవునా అసెంబ్లీకి బుల్లెట్ మీదనే పోయినా 2 టర్ములు అప్పుడు కూడా మీరు పనిచేసుకుంటుండేనా అప్పుడు కూడా పంచ మీద బుల్లెట్ నడిపిస్తున్నారా ఎప్పుడు మొదటిసారి అంతే పంచింది అవునా సో మీరు ఇట్లా వస్తుంటే పిల్ల ఇంకా అందరు ఫోటోలు తీస్తున్నారేమో తీస్తారు అప్పుడు బుల్లెట్ మీదనే పోయేది బుల్లెట్ మీద నా కాన్స్టిట్యూన్స్ లో కూడా బుల్లెట్ మీద తిరిగేది అప్పుడు బుల్లెట్ అంటే ఒక మంచి కార్ అంత విలువ అవును ఇప్పుడు కూడా బుల్లెట్ అంటే ఆ కాలంలో అంబాసిడర్ ఫియట్ 2 బండ్లు ఉండే ఓకే ఇప్పుడు అన్ని కొత్త బండ్లు వచ్చినాయి కానీ ఈ న్యూ ఎకనామిక్ పాలసీ వచ్చిన తర్వాత బయట దేశం కార్లన్నీ కూడా ఇప్పుడు దిగుమతి చేసుకొని ఇప్పుడు అవన్నీ కార్లు కొత్త కంపెనీలు వచ్చినాయి మీకు అప్పుడే బుల్లెట్ ఉండే ఫుల్ యంగ్ ఎమ్మెల్యే ఉండే మళ్ళీ మీ వెనకాల సీట్లో ఎవరైనా ఎక్కుతున్నారా అమ్మాయిలు ఎవరు లేరు నేను ఒక్కడే తిరిగేది ఎక్కువ ఒక్కరు కూడా ఫ్లాట్ కాలేదా తాత మీకు ఎవ్వరు కాలేదు అదేంది మంచి మీసాలు ఉన్నాయి ఉన్నా కానీ అవసరం లేదు మనకి మీరు ఆ నవ్విన చాలు ఒక కాలర్ వచ్చింది చూద్దాం తాత ఎవరు హలో హాయ్ ఎవరు హాయ్ గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ చారి హాయ్ చారి ఏం చారి శ్రీనివాస్ చారి మళ్ళా కలిసిందా నీకు ఫోన్ కలవద్దు ఇవాళ నరసింహారెడ్డి సార్ వచ్చినందుకు ఖచ్చితంగా అరే ఏంది పై కిరికిరి ఎప్పుడు చూసినా ఫోన్ చేస్తా నీకే కలుస్తుంది మంచిగా ఐఎమ్ సో హ్యాపీ ఇవాళ ఎవరు చూసినావా టీవీలో చూసినా నరసన్న నమస్తే అన్న జై తెలంగాణ నమస్తే జై తెలంగాణ సార్ బాగున్నారా బాగున్నాం కార్తీక బాగుందా మాట్లాడిరా ఇప్పుడే మాట్లాడుతున్నాం ఇప్పుడే వచ్చిరా సార్ కార్తీక బాగానే ఉంది కానీ ఇప్పుడే మాట్లాడుతున్నాం సార్ మొన్న ఫంక్షన్ బాగా జరిగిందా మన వికారాబాద్ బ్రహ్మాండంగా జరిగింది పార్టీ కాన్ఫరెన్స్ చాలా బాగా మనం మొత్తం తెలంగాణ కోసం కష్టపడాలి మరి సీమాంధ్రవాదులు ఇవాళ ఉద్యోగాలు నీళ్లు అన్ని దోచుకున్నారు ఒక నైజామోని మనం తెల్ల దూరాన్ని అందరి తరిమి కొట్టినాం ఈ వలస పాలకులు ఎంత మనకి ఇవాళ తప్పకుండా చేయాలి చారి
మరి వాళ్ళ కార్తీక ఇగో నేను చెప్పేది నేను ఎప్పుడు మనము ఇప్పుడు నేనైతే వరుస కలిపేసిన తాత అని మా తాత ఎప్పుడు చూసినా సీరియస్ గా పాలిటిక్స్ గురించి బయట నేను ఇవాళ మన సారచ్చిని కాబట్టి ఒక 2 లైన్స్ మన తెలంగాణ అమరవీర స్ఫూర్తికి నివాళిగా 2 లైన్స్ సాంగ్ పాడతా. ఓకే పాడు పాడు. కను పాప చూపుల్ల కన్నీటి పాటల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులైనోళ్లకు ఎలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి బూటల జోహార్ బూటల జోహార్ గట్ల మీది గడ్డి చిలుకల జోహార్ చిలుకల జోహార్ చిలుకల జోహార్ వరి మొలకల జోహార్. సూపర్ మస్తు పాడినావు చారి. థ్యాంక్ యూ. ఇంకేమైనా అడుగుతావా మా తాతని? బాయ్. చారి వెళ్ళిపోయిండు. ఇంకో కాలర్ వచ్చింది తాత మనకి. ఎవరు? హలో హలో హాయ్. ఎవరు? నా పేరు రామాంజనేయులు మేడం. ఎవరు? రామాంజనేయులు. రామాంజనేయులు గారు ఏడికెళ్ళి? బాలానగర్. బాలనగర్. ఏం చేస్తుంటారు? మేము జాబ్ చేస్తాము. జాబ్ చేస్తుంటారా? ఎక్కడ? ఇక్కడ మేడం. నరసింహారెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో సార్. నమస్తే. నమస్తే సార్. జై తెలంగాణ. జై తెలంగాణ. ఎక్కడ జాబ్ చేసేది? ఇక్కడ సార్ ఈ నెట్వర్క్ దాంట్లో చేస్తాం సార్. అచ్చా అచ్చా అచ్చా. బాగున్నా? బాగున్నారు సార్. సార్ ఇంకా చెప్పండి సార్. బాగున్నారు సార్ మీరు? బాగున్నాం సార్. ఏం లేదు సార్, అంత మంచిదే. అంత మంచిదే. హ్యాపీ ఎప్పుడైనా నవ్వుకుంటూ హ్యాపీగా ఉండు. బాయ్. థ్యాంక్ యూ. అసలు ఫస్ట్ పాలిటిక్స్కి ఎట్లా వచ్చింది తాత మీరు? నేను పాలిటిక్స్లో నల్గొండలు చదువుకునేటప్పుడు పీడిఎఫ్ అని అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చింది. చెయ్యి గుర్తు అప్పుడు. ఓకే. పీడిఎఫ్లో పనిచేసాం. విద్యార్థి చదువుకుంటున్నాం. అప్పుడు చదువుకునేటప్పుడు శాబ్దలాపురం అనంతరెడ్డి అని మాకు లీడరు. ఆయన నాయకత్వాన్ని ఈ ఎలక్షన్లో ప్రచారం చేసి తిరిగేది. అప్పుడు అందరం పోతే ఒక్కొక్కరికి ఒక ఇంటికి పంపించేది. వాళ్ళు భోజనం పెట్టేది. ఇక వాళ్ళు ఏది పెడితే తినాలి. సంకటి పెడితే సంకటి, రొట్టె పెడితే రొట్టె, అన్నం ఏది పెడితే తినాలి. అసలు ఏం చదివింది మీరు? ఏం చదువుకున్నారు? నేను హెచ్ఎస్సి చదువుకున్నాను. ఓకే. అయినాక ఇక ఆ పాలిటిక్స్లో అట్లే ఉండి తర్వాత దేవరకొండ హై స్కూల్కి వచ్చినాం. అప్పుడు మా నాయన చనిపోయిండు. మా నాయనను పోలీసు వాళ్ళు కాల్చి సాగొట్టిండ్రు. ఎందుకు? కమ్యూనిస్ట్ అని. అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ మూమెంట్ బాగుండే. అప్పుడు ఈయన కమ్యూనిస్ట్ అని కాల్చి సాగొట్టిండ్రు. తర్వాత ఇక నేను చదువుకుంటుంటే ఇక మా వ్యవసాయం ఎవరు చేసేటోళ్ళు లేరని నన్ను చదువు బ్రేక్ చేసి ఇంటికి రమ్మంటే ఇంటికి పోయినా. ఇంటికాడ పాలిటిక్స్ స్టార్ట్ చేసాను గ్రామంలో. అంటే అక్కడ లీడర్షిప్ క్వాలిటీస్ బయట నేను పంచాయతీ కూడా కంటెస్ట్ చేసినప్పుడు సోషలిస్ట్ పార్టీలో జాయిన్ అయినా. డాక్టర్ లోయ నాయకత్వం కింద రఘుమాన్ రెడ్డి అని ఆయన కొడుకుంటే ఆయన సోషలిస్ట్ పార్టీలో మమ్మల్ని జాయిన్ చేశాం. 1958 to 26 జనవరిలో పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇక సోషలిస్ట్ పార్టీలో పనిచేసినాం. ఇక నుంచి 1960లో 61లో నేను హైదరాబాద్కి వచ్చిన. అక్కడ మా దేవరకొండ కాన్ఫరెన్స్ అయితే బద్రి విషయాలు పెట్టి అని ఇక్కడ హైదరాబాద్ సోషలిస్ట్ నాయకుడు ఆయన. మా సోషలిస్ట్ పార్టీ ఆఫీసు ఎవరు చూసేటోడు లేరు, మాకు ఆఫీస్ ఇన్ఛార్జ్ ఎవరు కావాలి, మీరు ఆఫీస్ సెక్రటరీగా మీరు రావాలంటే నేను వచ్చిన. 61 డిసెంబర్ అట్లా వచ్చినాం. 62 నుంచి నేను హైదరాబాద్లోనే ఉన్నా. హైదరాబాద్లోనే ట్రేడ్ యూనియన్స్, హిందూ మహాసభల ప్రెసిడెంట్ కదా సార్? హింద్ మజ్దూర్ సభకు ఆర్గనైజేషన్ చేస్తున్నాం. అప్పుడు ట్రేడ్ యూనియన్స్ ఆర్గనైజ్ చేసుకుంటా బద్రి విశాల నాయకత్వం అందరినీ బాగా సపోర్ట్ చేస్తుండే అని బ్రహ్మాండంగా. బీదోళ్ళకి అందరికి ఇబ్బంది వస్తే ఇబ్బందులలో కొట్లాడి వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేసేది. ఈ హాకర్స్ కానీ, మున్సిపల్ వర్కర్స్ కానీ, మోడర్న్ బేకరీ, గంగప్ప కేబుల్స్, హెచ్ఎంటీ, ఐడియల్ కంపెనీ, ఇవన్నీ ఈ కంపెనీలు అన్నిటికీ ట్రేడ్ యూనియన్స్ చేసినాం. అదే విధంగా చేసుకుంటూ వచ్చినాం. అప్పుడు ఒక కాలర్ వచ్చింది, చూసి మళ్ళీ స్టార్ట్ పెడదాం. హలో, గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. ఎవరు? యాదవ్ గారు. ఏడికెళ్ళి? పటాన్చర్. ఏం చేస్తుంటారు? కొల్వింగ్స్. ఓ, ఎట్లుంది కొల్వింగ్స్? అంతా క్షేమం? పర్లేదా? ఇక్కడ నరసింహారెడ్డి గారు మాట్లాడండి. మాట్లాడతా ఖచ్చితంగా.
ఎవరు? యాదవ్. నమస్తే తెలంగాణ. జై తెలంగాణ. చెప్పండి సార్. మేము మిమ్మల్ని చూశాను సార్. మన పెన్నార్ ఇండియా లిమిటెడ్ ఫ్రెంచర్ ఉంది కదా, మీరు అక్కడికి వచ్చారు కదా. నేను ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ సార్ మీరు. నేను అక్కడే పనిచేస్తాను, అక్కడ చూసాను మిమ్మల్ని. పెన్నార్లోనా? ఎస్ సార్. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం. మొన్న ఈవెంట్ ఎలా అయింది సార్? టీఆర్ఎస్ హైదరాబాద్లో మంచిగా అయింది, కాన్ఫరెన్స్ బాగా అయింది సార్. మంచిగా ఉంది కాన్ఫరెన్స్. ఇంకా చెప్పండి సార్. ఇంకేం సంగతి యాదవ్? చెప్పాలి కార్తిక్ అన్న. ఏం చేస్తుంటావు రోజు? ఒకటే కొల్వింగ్సా? ఇంకా సినిమాలు చూసేటివి కూడా ఉన్నాయా? చూస్తా, తెలంగాణ చూస్తావా? ఓకే, కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ. ఇట్లనే కాల్ చేస్తుండు, మాతో మాట్లాడు. బాయ్ యాదవ్. అయితే అక్కడ నుంచి అయిపోయినాక నెక్స్ట్ ఏడికి పోయినారు? ట్రేడ్ యూనియన్స్లో పనిచేస్తున్నాం, అట్లే చేసుకుంటున్నాం. 1969లో తెలంగాణ మూమెంట్ వచ్చింది. తెలంగాణ మూమెంట్ వస్తే అప్పుడు సోషలిస్ట్ పార్టీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం తీసుకోలే. అప్పుడు మేమంతా, నేను సీతాల్ సింగ్ లష్కర్ అయిన ఉండే, ఆయన నేను ఇద్దరం కలిసి తెలంగాణ మూమెంట్లో పార్టిసిపేట్ చేశాను. అప్పుడే యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్ మూమెంట్ స్టార్ట్ చేశారు. ఇక ఆ మూమెంట్లో మేము అట్లే కానీ. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండే? 29 అనుకుంటాం. అయితే పెళ్ళి అయిపోయింది అప్పటికే? అయింది, అప్పుడప్పుడు పెళ్ళి అయింది. మీ పెళ్లి గురించి చెప్తారా? అప్పుడప్పుడే పెళ్ళి అయింది. అయినాక మా మేనమా బిడ్డనే చేసుకున్నాం పెళ్ళి. ఓకే, లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్డ్ మ్యారేజ్. అయిన తర్వాత ఇక ఆ ఉద్యమంలో పనిచేసుకుంటూ అట్లే వచ్చినాం. అప్పుడు చాలాసార్లు జైలుకు పోయినాం. 69లో దాదాపు 20-30 సార్లు అరెస్ట్ చేశారు మమ్మల్ని, రిమాండ్ చేశారు, వదిలిపెట్టారు. ఎప్పుడు బంద్ వచ్చినా ఏది వచ్చినా తప్పనిసరి మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టేది. సోనియా ఇందిరాగాంధీ వస్తే, నెహ్రూ వచ్చినా మేము నల్ల జెండాలు చూపించేది. మా సోషలిస్ట్ పార్టీ తరఫు నుంచి ప్రోగ్రాం చేసేది. మమ్మల్ని బాగా అరెస్ట్ చేసి మమ్మల్ని లోపల పెట్టేది. అట్లా 69 మూమెంట్ అయిపోయినాక తర్వాత 75 ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీలో మా జార్జ్ ఫెర్నాండెస్ నాయకుని జైల్లో పెట్టారు. మమ్మల్ని కూడా సోషలిస్ట్ పార్టీ వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టారు. 18 నెలలు ఉన్నాం ఎమర్జెన్సీలో జైల్లో. అప్పుడు 18 చంచల్ కూడా జైల్లో ఉన్నాం. 18 నెలలు ఎమర్జెన్సీలో జైల్లో ఉన్నాం. జైలు నుంచి విడుదల కాగానే అప్పుడు జనతా పార్టీ పుట్టింది జైల్లోనే. జనతా పార్టీ బయటకు వచ్చినాక అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో జనతా పార్టీ గవర్నమెంట్కి వచ్చింది. తర్వాత 78లో నేను అసెంబ్లీకి పోటీ చేసిన మషీరాబాద్ నుంచి. అంజయ్య గారు లేబర్ మినిస్టర్ ఉండే, ఆయన 15 ఏళ్ళు ఉన్నాడు మషీరాబాద్ నుంచి. ఆయన మీద నాకు జనతా పార్టీ టికెట్ ఇచ్చాను. జి సంజయ్ రెడ్డి కాంగ్రెస్, ఐ కాంగ్రెస్ నుంచి అంజయ్య గారు, నేను ముగ్గురం ట్రేడ్ యూనియన్ లీడర్లమే. మేము ముగ్గురం పోటీ చేసినాం. అప్పుడు 2000 చిల్లర 3000 చిల్లరతోటి మామూలుగా గెలిపించారు. కాలర్ వచ్చి చూద్దాం. హలో 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 హలో, హాయ్, ఎవరు? ఇది కళ్యాణ్, స్టేషన్ కళ్యాణ్. ఏడికెళ్ళి? స్టేషన్ గన్పూర్. వెనకాల టీవీ వాళ్ళని తక్కువ చేస్తారా? స్టేషన్ గన్పూర్ తక్కువనే చేసిన ఇప్పుడు. ఇప్పుడు మాట్లాడు. ఏం సంగతి? నాయన గారితో మాట్లాడుతాం. ఉన్నారు, మాట్లాడండి. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న. మనం కొంచెం చాలా ఫాస్ట్ గా ఉండాలన్న బీజేపీ ఇష్యూలో. జేఏసీ కూడా మనం ఒప్పించే ప్రయత్నం చేయాలి. వాళ్ళు చేసే విషయాలన్నీ మనకు అర్థమవుతున్నాయి, అవపడుతున్నాయి. అవును, వాళ్ళు మహబూబ్నగర్ ఏం చేసిన పరకాలు అది చేద్దాం అనుకుంటున్నారు. 50% మన తెలంగాణ వాదులుగా ముందుండి గట్టిగా పోరాడు దాని గురించి. తప్పకుండా పోరాడదాం. జై తెలంగాణ. జై తెలంగాణ. బాయ్. సో అయితే మళ్ళీ ఒక చిన్న బ్రేక్ చెప్దామా తాత? చెప్పాడు. కొంచెం చిన్న బ్రేక్ తీసుకొని వస్తాం. స్టే ట్యూన్, విల్ బి బ్యాక్ ఇన్ 2 seconds. వచ్చేసినాం. మనకు కాల్ వచ్చింది తాత, చూద్దాం. హలో హలో, హాయ్, ఎవరు? నేను గోపాల్ కార్తిక. గోపాల్, ఎట్లున్నావు? బాగున్నా, నువ్వు బాగున్నావా? మస్తున్నా. నాకు ఒక మాట నువ్వు క్లియర్ గా చెప్పాలి. చెప్పు. నువ్వు తెలంగాణ భాష నేర్చుకున్నావా లే యాక్చువల్ నువ్వు తెలంగాణ? నేను ఈయనే పుట్టినా భయ్. నాకు డౌట్ వస్తుంది, నువ్వు అట్లా ఆ విధంగా నువ్వు నా మాటలు నేర్చుకొని మాట్లాడుతున్నావు అనిపిస్తుంది. మాటలు నేర్చుకొని మాట్లాడక ఏమన్నా ప్యారెట్నా?
లేదు నువ్వు అన్నావు కదా ఐ డోంట్ వాంట్ ఎనీ డిప్లొమాటిక్ చూడు తాత వీళ్ళందరూ నన్ను ఎట్లా ఏడిపిస్తున్నారు ఇక్కడ నా పక్కన మా తాత ఉన్నాడు ఏమనుకుంటున్నావు లేదు నేను నిన్ను అడగాలని అడుగుతున్నా తప్పు అనుకోకు మళ్ళా ఏంది అడగాలని అడిగేది చూస్తే మాట్లాడుతుంటే గుర్తుపట్టలేవు అంత కూడా నీకు జై తెలంగాణ మా తాత నన్ను మాట్లాడు నరసింహారెడ్డి గారు నేను నతన నమస్తే నమస్తే నమస్తే. జై తెలంగాణనే. జై తెలంగాణ. ఎక్కడి నుంచి? నేను శాలిబండ, మాది హైదరాబాద్. శాలిబండ. నిన్ను చూస్తే మాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. నేను శాలిబండలో 10 సంవత్సరాలు ఉన్నా. చాలా సంతోషమే. కూడా ఎమ్మెల్యే గెలవాలి. కోబేలలు ఉంటే అక్కడనే ఉంటామన్నా మేము కూడా. మేము హైదరాబాద్ కెళ్ళి కూడా మన ఎమ్మెల్యే గెలవాలి. గెలుస్తాం, తప్పకుండా గెలుస్తాం. నేను నీ గురించి ఒక 2 లైన్ల పాట పాడతా. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా. అయిపోయిందా? అయిపోయిందా? పొమ్మంటే పోవేందిరా పోరావో ఆంధ్ర దొర, పొమ్మంటే పోవేందిరా పోరావో ఆంధ్ర దొర. థ్యాంక్ యూ కార్తిక. థ్యాంక్ యూ, బాయ్. నెక్స్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నా మీద కూడా పాట పాడు. మీకు ఇట్లా చాలా మంది మీకు ఇట్లా పాటలు పాడుతుంటారా? పాడతారు. మీరు ఏం జుల్లుస్లో అవుతుంటే ఫుల్ డాన్స్ ఆడతారంట కదా? అవునా? చిన్న ఉన్నప్పటి నుంచి అట్లా పార్టిసిపేట్ చేసి అట్లా అలవాటు అయిపోయిందా మీకు? మీరు పాటలు కూడా పాడతారంట కదా? పాటలు తాత మీరు సీరియస్ గా ఉన్నారు, నాకు భయం వేస్తుంది అట్లా సీరియస్ నవ్వుతుండే ఎంత మంచిగా కనిపిస్తున్నారు. ఇంకా మీ మీసాలు ఇంకా పెద్దగా. సీరియస్ ఏం లేదు. సో అయితే మీరు సినిమాలు చూస్తున్నానా అప్పుడు? ఈ ఉద్యమాలు అన్ని దాంతో పాటు సినిమాలు కూడా చూస్తున్నానా? అప్పుడప్పుడు తక్కువ. దోస్తులతో తిరగకపోతుండేనా? తక్కువ. మేము మాకు మొత్తం టైమే దొరకదు. ట్రేడ్ యూనియన్స్ రాజకీయాలనే పనిచేస్తాం. అంటే ఆ ఏజ్ లా దోస్తులతో తిరగాల, సినిమాలు తక్కువ చూస్తాం. టైమే దొరకదు మనకు. ఈ ట్రేడ్ యూనియన్లు నేను 1962 నుంచి ట్రేడ్ యూనియన్లు ఉన్నా. పాలిటిక్స్ లో ఉన్నా. హైదరాబాద్ లో పాలిటిక్స్ ట్రేడ్ యూనియన్ తప్పితే ఇంకోటి నాకు ఇంకో పనే లేదు. ఇక మళ్ళీ ఇంట్లో ఎప్పుడైనా బయట తీసుకుపోవాలా, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఉంటుంది? చాలా తక్కువ. బయట వాళ్ళని తీసుకుపోవడం తక్కువ, బయటకు తీసుకుపోయేది. ఇక వాళ్ళు బాధపడతానే. ఫ్రెండ్స్ తో కూడా బయట పోకపోతుండేనా? ఫ్రెండ్స్ తోటి కూడా పెద్దగా పోకపోయేది. అంటే మీకు క్లోజ్ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. జపారెడ్డి కూడా మాకు ఫ్రెండే. ఆయన క్లాస్మేట్. దేవరకొండ హై స్కూల్ వరకు దేవపాలరెడ్డి మేము అంతా కలిసి చదువుకున్నాం. అట్లా చాలా మంది ఉన్నారు. వెంకటరెడ్డి అని ఇక్కడ నెవల్పేరు వెంకటరెడ్డి డాక్టర్ ఉన్నాడు. చాలా మంది ఉంటారు. అయితే మీరు అందరు కలిసినప్పుడు పాలిటిక్స్ కాకుండా ఇంకేం మాట్లాడుకుంటారు సరదాగా? పాత రోజులు మాట్లాడుకుంటాం. కొంచెం రెండు ముక్కలు మాకు కూడా చెప్పరాదు? ఏం ముక్కలే ఉండే. మనం మన కాలేజ్ చదువుకున్నప్పుడు ఎట్లా ఉండరా ఏమిటి అదంతా పాత విషయాలు. అప్పుడు కబడ్డీ ఆడేది, అవన్నీ స్పోర్ట్స్ ఆడేది. స్పోర్ట్స్ ఉంటుండేనా? ఏమేమి ఆడుతుండే మీరు ఆట? మేము కబడ్డీ ఆడేది, ఫుట్బాల్ ఆడేది, ఇవన్నీ ఆడేది అప్పుడు. అందుకనే మీరు ఫుల్ పర్సనల్ జిమ్ కి కూడా పోతారా మీరు? పోతాం. ఇప్పటికి కూడా పోతాం. అవునా? ఏడా జిమ్ ఉంది, అది ఎమ్మెల్యే కాలనీలో ఉంది, మినిస్టర్ బిల్డింగ్. అయితే మీ షెడ్యూల్ ఏంది? రోజు పొద్దుగాలు పోతారా సాయంత్రం? ఇప్పుడు ఈ మధ్యాహ్నం బంద్ చేసిన, జర కాలు నొప్పి అయింది, ఈ మధ్యాహ్నం బంద్ చేసిన. అంతకుముందు పోయేది. ఏమైనా డైట్ తీసుకుంటారా మీరు? మంచిగా మీ మాట గొంతు అసలు సూపర్ ఉంటుంది. నాకు కూడా చెప్తారు, మా దోస్తులు కూడా కొంచెం. మేము జొన్న రొట్టె తింటాం, అమ్మలు తాగుతాం, అన్నం తింటాం. నాన్ వెజా? వెజా? నాన్ వెజ్ తింటాం. నాటుకోడలు తింటారా? డ్రింక్ లేదు మాకు అలవాటు. సిగరెట్ తాగం, పాన్ లేదు, ఏం లేదు. అందుకని అట్లున్నారు మీరు. మీరు ఫుల్ ఎప్పుడైనా కుస్తీలు చేసినారా? లేదు. చిన్న ఉన్నప్పుడు, కాలేజ్ ఉన్నప్పుడు? లేదు. ఎవరితో గొడవ పెట్టుకున్నారా? గొడవలు అయితేనే ఉంటాయి. గొడవలు కొట్టినరా ఎప్పుడైనా? రాజకీయాల్లో నడుస్తూనే ఉంటాయి. కొట్టినరా ఎవరన్నా? ఎవరిని కొట్టలేదు మనం. కొట్టలేదా? ఏం కొట్టలేదు. కొడితే మాత్రం మంచి పంచి పడుతుంది వాళ్ళకి. మీరు ఫుల్ స్ట్రాంగ్ ఉంటారు కదా. సో ఇంకా మీ ఫేవరెట్ హీరో ఏంటి ఇప్పుడు ఉన్న దాంట్లో? ఇప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు అంత పెద్ద లేదు. అప్పుడు భానుమతి ఉండే, మంచిగా సొంతం పాటలు పాడి రాసేది. ఎన్టీ రామారావు, భానుమతి. ఇప్పుడు ఈ జనరేషన్ లో నచ్చలేదా? ఈ జనరేషన్ లో ఎవరున్నారు? అంతా ఎగురుడు దునుకుడే ఉన్నది, ఏమున్నది. అప్పుడు పౌరాణిక చిత్రాలు బ్రహ్మాండంగా ఉండే, చాలా మంచిగా ఉండే. ఎన్టీ రామారావు బ్రహ్మాండంగా పౌరాణిక చిత్రాలు. మీకు ఇప్పట్లో నచ్చిన సినిమా ఏమన్నా? ఓకే, మన పాత రోజులలో ఇట్లా సినిమాలే చూడం.
ఇంకా నచ్చేది ఏమున్నది మాకు. మళ్ళా నీకు ఎట్లా టైం పాస్ అవుతుంది తాత? ఎప్పుడు మాకు పాలిటిక్స్ టైమే సరిపోదు. మళ్ళీ అంటే కొంచెము పాలిటిక్స్ కొలువు కొంచెం పక్కన పెట్టేసి కొంచెం మీకు రిలాక్స్ కావాలి అట్లాంటిది ఏం అంటే అటువంటిది ఏం లేదు మాకు. అట్లెట్లా? అంతే ఇక రాజకీయాలే మాకు. మీకు మొత్తం ఇక నరాలలో ఎక్కిపోయినాయా రాజకీయాలు? ఇక అంతే రాజకీయాలు, ట్రేడ్ యూనియన్స్, ఇక అంతే మాకు. ఇక బయట తిరిగేది, సినిమాలకు పోయేది, పార్టీలకు పోయేది లేదు. ఎప్పుడైనా ఫ్రెండ్స్ అయినా పోతే టిఫిన్ చేయబోతాం అంతే. మీకు ఫిలిం ఇండస్ట్రీలో దోస్తులు ఉన్నారా? పెద్దగా లేరు ఎవరు. పెద్దగా లేరు. ఐ థింక్ మామూలుగా ఏటీఎం లాగా మిమ్మల్ని ఏటీఎన్ అంటారంట కదా? ఏటీఎన్ ఏంటంటే ఎనీ టైం నరసింహారెడ్డి ఆ, అని ఎప్పుడైనా ఎప్పుడు ఎప్పుడు కాల్ చేసినా మీరు ఫోన్ ఎత్తారంట. పిలిచినా పోతాం మేము. అసలు ఇవాళ రేపు పోరా అని అట్లుంటారా? అర్ధరాత్రి పిలిచినా పోలీస్ అవును స్టేషన్ మస్తు. కానీ అసలు ఎంత మంది చెప్పుకుంటారు మా తాతకి ఇట్లా ఫోన్ కొట్టుండ్రి 1 o'clock 4 o'clock అయినా ఫోన్ ఎత్తుతారంట కదా? పోతాం. ఇంత దిల్లార్ మరి పోవాలి మనసులో కదా. ఏదున్నా ఇట్లా పబ్లిక్ ఫీల్డ్ లో పనిచేసినప్పుడు వాళ్ళు ఏం ఎంత మంది చేస్తారు తాత అట్లా? చేయకపోతే తప్పుగానే వాళ్ళు ఆపద చేసినప్పుడు మనం పోవాలి, సాయం చేయాలి. పోయి మామూలుగా అందరికి తప్పకుండా పోయి వాళ్ళకి సాయం చేసి వస్తాం. మనకు కాల్ వచ్చింది చూద్దాం. హలో, ఆ, హాయ్, ఎవరు? వాసు హాయ్ వాసు గారు, ఎక్కడికి వెళ్ళి? వరంగల్ నుంచి అండి. వరంగల్ నుంచి ఏం చేస్తుంటారు? ఎంప్లాయ్మెంట్ కొల్వింగ్స్. తెలంగాణ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ నరసింహారెడ్డి గారు నేను మాట్లాడండి. మాట్లాడండి. మీరు మాట్లాడితే తెలంగాణ గురించి మీరు చెప్పాలి. నరసింహారెడ్డి గారు దాదాపు వారు పూర్తి స్థాయిలో అందులో ఉన్నారు కాబట్టి మీరు చెప్పాలి. అందుకనే ఇక్కడ మా తాత వరుస కలుపుకున్నాను. ఇప్పుడు తాత ఇక్కడ కూర్చొని ఎప్పుడు మీకు పాలిటిక్స్ లో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఇప్పుడు కూర్చొని అసలు తాత చిన్న ఉన్నప్పుడు ఎట్లా విషయాలన్నీ మనం మాట్లాడుకుందామని తీసుకొచ్చిన. సో పాలిటిక్స్ అవన్నీ మాట్లాడకుండా ఏంది నచ్చుతుంది, బుల్లెట్లు ఉన్నాయంట, ఫుల్ బుల్లెట్లు తిరుగుతుండే అంట తెలుసా? తెలంగాణ టైగర్ వన్ మ్యాన్ ఆర్మీ సారు. తాత ఇప్పుడు నవ్విండు, తెలంగాణ టైగర్ అనగా నవ్విండు, మళ్ళా నవ్విండు. అదే నేను వాస్తవం కూడా అదే మేడం, మీరు వాస్తవం కూడా అదే తెలుసు. యా, మీరు ఆ విధంగా మీరు అది తాతగారి నుంచి రాబట్టాలి. మీరు సమాచారం రాబట్టాలా? వస్తా కదా తాత నాకు కూడా. వస్తుంది. ఓకే, బాయ్, కీప్ కాలింగ్. సో అయితే మీకు మామూలుగా ఇట్లా తెలంగాణ మొత్తం గుర్తుపడతాను అంతా. అయితే ఆంధ్రలో కూడా గుర్తుపడతారు. మీకు కేసీఆర్ గారితో దోస్తీ ఎట్లయింది మళ్ళా? కేసీఆర్ తోటి మేము అప్పుడు మా జనతాదళ్ ఉండే పార్టీ, నేను జనతాదళ్ స్టేట్ ప్రెసిడెంట్ ఉంటే జనతా పోయి సోషలిస్ట్ పార్టీ జనతాలో గెలిచింది, జనతా పార్టీ జనతాదళ్ అయింది. జనతాదళ్ అయినాక జనతాదళ్ విడిపోతే అప్పుడు ఇక జయపాల్ రెడ్డి కాంగ్రెస్లో వెళ్ళిపోయాడు. నన్ను రమ్మంటే నేను పోలే కాంగ్రెస్లో, మేము కాంగ్రెస్ వ్యతిరేకం, నేను రానని చెప్పాను. తర్వాత తెలుగుదేశంలో పోమన్నాడు. చంద్రబాబు నీకు గుర్తే కదా అక్కడ పో అన్నాడు. దేవేందర్ గారు నా ఎమ్మడి పడి తెలుగుదేశంలో తీసుకుపోయాడు. తెలుగుదేశంలో కలిసాక చంద్రబాబు అన్నాడు, నువ్వు కార్మిక నాయకుని, బట్ అడుగుపడిన జనాలకు సాయం చేస్తావు నువ్వు, బట్ అని చెప్పి నువ్వు మా పార్టీలకు వస్తే నీకు ఎప్పుడైనా నీకు ఏదైనా మంచి అవకాశం వస్తుంది రమ్మని. 30,000 మందితో పోయి చేరినాం. చేరినాక ఆయన నాకు అసెంబ్లీ టికెట్ ఇవ్వలే, అది బీజేపీకి పోయింది. తర్వాత ఒక 5-6 నెలలు ఆడ ఉన్న తర్వాత వాళ్ళు పార్లమెంట్లో ట్రేడ్ యూనియన్ బిల్లు పెట్టిండ్రు, బీజేపీ పెడితే ఇలా సపోర్ట్ చేసిండు. ఆ విషయం మీద రిజైన్ చేసి బయటకు వచ్చింది. బయటకు వస్తే పేపర్లు వచ్చాయి నేను రిజైన్ చేసినట్టు. అప్పుడు చంద్రశేఖర్ అప్పుడే తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాడు. చంద్రశేఖరరావు గారు టెలిఫోన్ చేసాడు, నరసన్న నువ్వు 69 నుంచి మూవ్మెంట్లు ఉన్నావు, మరి నేను తెలంగాణ మూవ్మెంట్ పెట్టదలుచుకున్నా, మీరు రావాలి, మీ ఇంటికి నేను రానా, మీరు మా ఇంటికి వస్తారా అన్నాడు. నేనే వస్తాను, ఇంటికి పోయి మాట్లాడినాక నేను మూవ్మెంట్ స్టార్ట్ చేస్తానంటే ఓకే నీ ఎమ్మడి వస్తాను. ఇక 2001 నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ ఎమ్మడే టీఆర్ఎస్లో పనిచేస్తున్నాం. మామూలుగా అందరూ కేసీఆర్ గారిని చూస్తే భయపడతారు, ఆయన మాత్రం మిమ్మల్ని టైగర్ అని పిలుస్తారంట కదా? పిలుస్తాడు, ఆయన మంచిగా భయపడతారంట కదా? అవునా? ఆయన భయపడేది బయట అట్లా మాట్లాడుకుంటాం, ఫుల్ భయపడేది ఏం లేదు కానీ ఆయన మాట్లాడతాడు, మంచిగా మర్యాద ఇస్తాడు, మేము కూడా ఆయనకు మర్యాద ఇస్తాం. ఆయన మాకు అధ్యక్షుడు కదా, అభిమానంతో మాకు నాయకుడు కదా, కాబట్టి ఆయన నాయకత్వం పెద్ద మనిషి అన్న గౌరవం చేస్తున్నాం కాబట్టి ఆయన
ఆయనకన్నా ఏజ్లో నేనే పెద్ద, కానీ ఆయన పదవిలో ఆయన మాకు అధ్యక్షుడు కదా, మాకు నాయకుడు కదా, పెద్ద మనిషి రెస్పెక్ట్ ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాం, ఆయన కూడా మాకు రెస్పెక్ట్ ఇస్తాడు. మరి ఆయన తెలంగాణకు రాత్రి మళ్ళీ 24 గంటలు తెలంగాణ గురించే మాట్లాడతాం. ఆయనకు తెలంగాణ తప్పితే ఇంకో ఇష్యూ లేదు ఆయనకు. కాబట్టి అటువంటి వాడు మాకు కావాలి. తెలంగాణ కావాలంటే మంచి నాయకుడు ఒకడు కావాలా, ఆయన దొరికిండు కాబట్టి ఆయన నాయకత్వం కింద పనిచేసుకుంటూ వస్తున్నాం. మామూలుగా రాజకీయాలు కాకుండా మీరు ఇద్దరు ఏం మాట్లాడుకుంటారు? రాజకీయాలు పక్కన పెట్టేస్తే రాజకీయాలు పక్కన పెడితే ఉన్నాయి, ఇట్లనే ఏదైనా ఇష్యూస్ ఉంటే సినిమాలు అవి ఇవి ఏదైనా ఉంటే డిస్కస్ మాట్లాడుకుంటారా? చేస్తాం. ఏం సినిమాలని మాట్లాడుకుంటారు? కొత్త సినిమాలా? క్రికెట్ ఇవి అవి ఆటలు ఇవి అవి మాట్లాడతాం. పెద్దగా చర్చలు ఉండవు, ఇవే ఎక్కువ రాజకీయాలు. అక్కడ వాళ్ళు అట్లా చేస్తుంటే తెలంగాణ గురించి అన్యాయం అవుతుంది, ఈ విషయాలు డిస్కస్ చేస్తాం. ఆంధ్ర సైడ్ ఎవరైనా దోస్తులు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. నేను సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉండే కదా, జనతాదళ్ కూడా ఆంధ్రప్రదేశ్ కలిసే ఉంటుంది. కాబట్టి అప్పుడు చాలా మంది ఆంధ్రలో నాకు, నేను ఆఫీస్ ఇన్ఛార్జ్ ఉంటే, తర్వాత నేను స్టేట్ సెక్రటరీగా ఉన్నా సోషలిస్ట్ పార్టీకి, జనతాదళ్ స్టేట్ ప్రెసిడెంట్కి ఉన్నా. అందరు నాకు చాలా మంది గుర్తున్నారు, చాలా మంది కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా నేను ఆంధ్రాకి పోతాను, నన్ను ఎవరేమన్నారు, నేను పోతా మంచిగా వాళ్ళ ఫ్రెండ్షిప్ పెళ్లిళ్ళకి పోతుంటా, వాళ్ళ ఫంక్షన్లకు పోతుంటా. కాబట్టి మేము ఆంధ్రలోకి వ్యతిరేకం కాదు కదా, తెలంగాణ రాష్ట్ర సమితి కూడా ఆంధ్రలోకి వ్యతిరేకం కాదు. కొంతమంది పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ బిజినెస్ వాళ్ళంతా తెలంగాణకు అడ్డం పడుతున్నారు తప్పితే, ఎంపీలు వీళ్ళు తప్పితే, కానీ సామాన్య జనం తెలంగాణకు వ్యతిరేకం ఎవరు లేరు. సామాన్య జనం తెలంగాణ కావాలి, ఆంధ్ర కావాలి, ఎందుకు ఏ ఊక కొట్లాడుకునేది, విడిపోయి ఇద్దరం కూడా బాగుపడదామని చెప్పాను. పంజాబ్ హర్యానా మాదిరిగా ఏ విధంగానైతే వాళ్ళు బాగుపడ్డరో మనం కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోతే చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతాం 2 రాష్ట్రాలు. అందుకొరకే మేము తెలంగాణకు మమ్మల్ని వ్యతిరేకించారు వాళ్ళని మేము వ్యతిరేకించాం. కేసీఆర్ అయితే చాలాసార్లు చెప్పారు, తెలంగాణ వస్తే మీకు రెడ్ కార్పెట్ ఇస్తాం, రాండి ఇండస్ట్రీస్ పెట్టుకోండి, మీరు డెవలప్ చేసుకోండి, మాకు అభ్యంతరం. రాజకీయంగా మా అధికారం మాకు కావాలి, మీరు ఇక్కడ బిజినెస్ చేసుకోండి, వ్యవసాయం చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. అట్లా అందుకొరకే ఆంధ్రలో కూడా పెద్ద వ్యతిరేకం ఉండరు మనకు. మీకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనకు కాల్ వచ్చింది, దాని తర్వాత మాట్లాడదాం. హలో హలో హలో, హాయ్, ఎవరు? సత్యనారాయణ గారు. సత్యనారాయణ మంచిగా నాకు టీవీ సౌండ్ వినిపిస్తుంది, కట్ అయిపోతుంది అని వాల్యూమ్ తక్కువ చేయండి. హలో, చేసిండ్రా? చేశాను మేడం. ఏం సంగతి? మేడం గారు నేను నరసన్నతో మాట్లాడుకుంటున్నాను. ఏంది? నరసన్నతో మాట్లాడండి. ఎవరు? నమస్కారం. నమస్తే. జై తెలంగాణ. అన్న నేను రామగుండం నుంచి మాట్లాడుతున్నా, ఎల్ఐసి ఏజెంట్ నేను. రామగుండమా? రామగుండం ఎల్ఐసి. ఓకే, థ్యాంక్ యూ అన్నా. నీ తెలంగాణ ఉద్యమానికి నీ కమిట్మెంట్ కు వందనాలు అన్న. థ్యాంక్ యూ. మన ఉద్యమం కూడా తీవ్రం చేయాలి మళ్ళీ. బ్రహ్మాండంగా నడిపిద్దాం, తెలంగాణ రాష్ట్రం సాధించుకుందాం. మన పర్కల్లో కూడా కాంప్రమైజ్ క్వశ్చన్ లేదు, తెలంగాణ విషయంలో కాంప్రమైజ్ అయ్యే క్వశ్చన్ లేదు. పర్కల్లో అన్ని పరకాల కూడా మనం తప్పకుండా గెలుస్తాం. కాంగ్రెస్ టీడీపీ డబుల్ గా బయట పెట్టాలి అన్నా. మీరు కూడా ఉద్యమాన్ని తీవ్రం చేయాలి మళ్ళీ. చేద్దాం, తప్పకుండా చేద్దాం అన్నా. ఉద్యమం తీవ్రతరం చేద్దాం, రాష్ట్రం సాధించుకునే వరకు పోరాటం చేయాలి. ఈ కాంగ్రెస్ టీడీపీ అయితే బొంద అయిపోయింది, టీడీపీ పని అయితే అయ్యేపోయింది. ఇక కాంగ్రెస్ కూడా కథమే. ఇక ఏముంది, రేపు ఈ 18 బై ఎలక్షన్లు అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా అంతే. కట్ అయిపోయింది కాల్. బాయ్. మీకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాగుండేనా లేకపోతే మినిస్టర్ పదవి ఉన్నప్పుడు బాగుండేనా? ఏదైనా ఒకటి, నాకేం పెద్ద ఫరక్ పడదు. ఇలా ఎమ్మెల్యే లేకున్నా నేనేం బాధపడేది లేదు. ఎమ్మెల్యే నేను జనతా పార్టీ నుంచి అయినా, జనతాదళ్ నుంచి అయినా 2 సార్లు, 3వసారి టీఆర్ఎస్ నుంచి కూడా అయినా. అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ కూడా అయినా. నేను క్యాబినెట్ మినిస్టర్ ఉన్నా, నాకు ఒక 1 ఇయరే ఉన్నాం మేము మినిస్టర్గా. తర్వాత నేను అమెరికాకు పోయినా, తానా మహాసభలకు పోయినంటే. అక్కడ పోతే హరీష్ రావు నాకు టెలిఫోన్ చేశాడు, సిద్దిపేట ఎమ్మెల్యే. ఆయన మంత్రి ఉండే. అన్న, ఇవాళ నేను డిసిషన్ తీసుకున్నాం, క్యాబినెట్ నుంచి బయటికి రావాలా, కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణ ఇస్తామని చేయించింది, కాబట్టి మనం క్యాబినెట్ నుంచి బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నాం. రాత్రి 12 గంటలకు నాకు అమెరికాలో ఉంటే టెలిఫోన్ చేశాడు. అప్పటికప్పుడే తెల్ల కాగితం తీసుకొని 5 నిమిషాలు రాసి రాజీనామా చేసి ఫ్యాక్స్ చేసి పారేసిన. గవర్నర్ కోటి, కేసీఆర్ కోటి.
రాజీనామా చేస్తున్నాం, క్యాబినెట్ నుంచి బయటకు వస్తున్నామని చెప్పాను. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అరెస్ట్ చేసాడు. అన్న నీ ఫ్యాక్ట్స్ ముట్టింది, రాజీనామా చేసాను, థ్యాంక్స్ అని చెప్పాడు. ఎందుకంటే మేము కమిట్మెంట్ తోటి మాకు తెలంగాణ పుణ్యాన మాకు మంత్రి పదవి వచ్చింది. తెలంగాణ మేము ఎమ్మెల్యే, అంతకుముందు కూడా ఎమ్మెల్యే అయినాం 2 సార్లు. కానీ కమిట్మెంట్ తోటి ఉండాలని చెప్పని మేము తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి, కాంగ్రెస్ మోసం చేసింది కాబట్టి క్యాబినెట్ నుంచి బయటకు రావాలనుకున్నాం. బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చేసినాక నాకేం బాధ కాలే. నేను పోయేటప్పుడు మంత్రికి పోయినా, వచ్చేటప్పుడు మంత్రి లేకుండా వచ్చిన, మామూలు ఎమ్మెల్యే వచ్చిన. కాబట్టి బాధపడేది అవసరమే లేదు, బుగ్గకారం అయింది అన్నట్లు ఏం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకు రాజీనామా చేస్తే మళ్ళీ గెలవరా? ఇలా తెలంగాణ ఇష్యూ మీద రాజీనామా చేసిన వాళ్ళు అందరు గెలిచారు. గెలవకుంటే అయ్యేదే ఉంది. ఒకసారి ఎప్పుడైనా ఒకసారి ఎక్స్ కావాల్సిందే కదా, పర్మనెంట్ గా ఎవడు పదవిలో ఉండలేరు కదా, ఎప్పుడైనా ఒకనాడు ఎక్స్ కావాల్సిందే. కాబట్టి దాని మీద కమిట్మెంట్ లేకుండా ఒక ప్రజలకు వాగ్దానం చేసి ప్రజలకు తెలంగాణ పేరు మీద గెలిచారు. మన ఎలక్షన్లో గెలిచిన వాళ్ళందరూ కూడా, కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలంగాణ ఇష్యూ మేము ఇస్తామని చెప్పి గెలిచారు, కానీ మోసం చేశారు. కాబట్టి ఇవాళ రాజకీయ నాయకులలో సిన్సియారిటీ లేకపోవడం వల్ల తెలంగాణ డిలే అవుతుంది. ప్రజలలో ఏం లేదు, ప్రజలకు తప్పలేదు. ప్రభుత్వ ఉద్యోగులు తప్ప, ప్రభుత్వ ఉద్యోగులు బ్రహ్మాండమైన సమ్మె చేశారు. 45 రోజులు చరిత్రలో ప్రపంచంలో చేయనటువంటి ఉద్యమం చేసినారు వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. అటువంటి మూవ్మెంట్ చేసినారు. తెలంగాణ రాలేదంటే రాజకీయ నాయకులు చక్కగా లేకనే తెలంగాణ, కాంగ్రెస్ టీడీపీ వాళ్ళు చక్కగా లేరు. వాళ్ళు రాజీనామా చేసి బయటకు వచ్చి వాళ్ళు కూడా అందరు నిలబడితే తప్పకుండా తెలంగాణ వచ్చేస్తుంది. కానీ రాలేరు కాబట్టి వాళ్ళు రాజకీయ పార్టీలు ఇవాళ కూడా 2 కళ్ళ సిద్ధాంతం చంద్రబాబు చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ ఈ వరకు నిర్ణయమే తీసుకోలే, వాళ్ళ పీసీసీ నిర్ణయం తీసుకోలే, ఏఐసీసీ నిర్ణయం తీసుకోలే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కావాలని అంటనే లేదు. మరి వాళ్ళు అంత ద్రోహం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ డిలే అవుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా తప్పకుండా వస్తుంది. ఈ ముచ్చట మనం పక్కన పెట్టుకుంటే వైఎస్ మీరు అంటే చాలా ఇష్టం అంట కదా? అవునా? వైఎస్ ఆయన జిల్లాకి ఇన్ఛార్జ్ చేసుకున్నాను. నేను మంత్రి ఉంటే మా ఎమ్మెల్యేస్ అంతా పోయి తెలంగాణలో మాకు నల్గొండ జిల్లాకి ఇన్ఛార్జ్ చేయండి అని అంటే, లేదా ఆయన ఎక్కడ వైఎస్ నేను చంద్రబాబు మేమంతా ఒకటేసారి ఎమ్మెల్యేను 78లో. కానీ మీరంటే ఎందుకు అంత ఇష్టం? మళ్ళీ మేము సిన్సియర్గా ఉంటాం. మనకేమో ఎప్పటికైనా మీరు ఎవరైనా ఏదైనా కష్టం ఉంటే వెళ్ళిపోతాం. అందులో మాకు తప్పుడు రాజకీయాలు రావు. భయం ల్యాండ్ దందలలో పోము, గొడవలలో పోము, పంచాయతీలలో పోము, గుండాయిజంలో పోము. మేము ఎక్కడ పోము. సిన్సియర్గా మేము సిద్ధాంత ప్రకారంగా మేము పని చేసుకుంటూ పోతాం. కాబట్టి గెలిచినాక రాజశేఖర రెడ్డి 3 రోజులకే నన్ను కడప ఇన్ఛార్జ్ చేసుకున్నాను. ఆయన జిల్లాకే ఇన్ఛార్జ్ చేసుకున్నాక ఆయన నేను హెలికాప్టర్లో చాలాసార్లు పోయినాం. ఫౌండేషన్లు వేసి వచ్చినాం, ఇనాగ్రేషన్లు చేసి వచ్చినాం, కలిసి పనిచేసినా మంచిగా రెస్పెక్ట్ ఇచ్చేది. ఆయన కూడా తెలంగాణ విషయంలో వ్యతిరేకంగానే మా విషయంలో పెద్దగా వ్యతిరేకించేవాడు కాదు. పర్సనల్గా మంచిగా ఉండే. ఆయన కూడా ఓపెన్గా చెప్పాడు, మీరు తెలంగాణ కొరకే మీ పార్టీ పెట్టారు, మీరు తెలంగాణ గురించి కొట్లాడితే తప్పులేదు. తెలుగుదేశం వాళ్ళ గురించి ఆయన కంప్లైంట్ చేశారు, వాళ్ళు తెలంగాణ గురించి నిర్ణయం తీసుకుంటలేరు, రాజకీయంగా చేస్తున్నారని చెప్పారు. కాబట్టి అది అంతేగాని ఆయన రాజశేఖర రెడ్డి కూడా చిన్న బ్రేక్ తీసుకుందాం తాత. అప్పటి నుంచి మాట్లాడడం కదా, జర నీళ్లు తాగేసేద్దాం. విల్ టేక్ అ షార్ట్ బ్రేక్. 2 seconds లో విల్ బి బ్యాక్. దుప్ప తీసుకొని వచ్చేసినాం. ఓ కాలర్ వచ్చింది తాత, మాట్లాడదామా? హలో హలో, హాయ్, ఎవరు? హలో హలో, కార్తిక. కార్తికని, ఎవరు? కార్తిక, నేను ప్రశాంత్. కార్తిక, హాయ్ ప్రశాంత్, ఏడికెళ్ళి? హాయ్ కార్తిక, హౌ ఆర్ యు? ఫైన్, నువ్వు ఎట్లను? నేను మంచిగా కార్తిక, నువ్వు మంచిగా కార్తిక? మస్తున్నా, సూపర్ డూపర్. కనిపిస్తున్నా కార్తిక, అట్లనే. టీవీలో చూసుకుంటా మాట్లాడుతున్నావా? టీవీలో చూస్తున్నా, మాటలు మొత్తం సౌండ్ మొత్తం తగ్గించినా. వెరీ గుడ్. 12 o'clock మళ్ళీ చూసుకో. అంతేనా? మా తాత వచ్చింది, వాళ్ళు చూసినావా? మీకు తాత రెస్పెక్ట్ ఇవ్వాలి. తాత ఏంటి? తాతనే అంటారు, మళ్ళా తాత గారు అని పిలుస్తారా? ఏం తాత, తాత గారు అంటారు ఎవరన్నా? గట్లా అనకూడదు, సారా. తాత కంటే ఎక్కువ రెస్పెక్ట్ ఏముంటది చెప్పు? అంతేనంటావు? మళ్ళీ అంతే, మాట్లాడు. మన తాతకి మళ్ళీ అర్థం చెప్పండి. ఎవరు? సార్ నమస్తే. సార్ నమస్తే ప్రశాంత్. నమస్తే, బాగున్నారా సార్? బాగున్నా, చెప్పండి. సార్ జై మాల్ మాట్లాడదామని చేసిన సార్. అట్లా జై తెలంగాణ. జై తెలంగాణ సార్. ఈవెన్
సార్ నేను ఆంధ్రావనైనా కానీ సార్. హలో హలో చెప్పండి, మనం అంతా అనందములమే. ఆంధ్రావనైనా కానీ సార్, మీరు ఇందాక చెప్పిన మాటలేని నాకు ఇమ్మీడియట్ గా చేయాలనిపించి చేసిన సార్. అవును, థ్యాంక్ యూ. ఎందుకంటే మనం అన్నదమ్ములుగా విడిపోయి ఇద్దరం డెవలప్ కావాలి, రెండు రాష్ట్రాలు. అంతే సార్, ఇది పెట్టుబడిదారులు కొందరు రాజకీయ నాయకుల వరకు జరుగుతున్నటువంటి విషయం కానీ సార్, వాస్తవంగా అయితే తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఒక నిజంగా అన్నదమ్ములు సార్, ఒక కుటుంబంలోని వ్యక్తులు సార్. డెఫినెట్ గా కరెక్ట్ సార్. మనం అందరం విడిపోయినా కలిసి ఉండాల. రెండు రాష్ట్రాలు విడిపోయినా కలిసి ఉండాలి. మీరు మా దగ్గర రావచ్చు, మేము మీ దగ్గర రావచ్చు. అది సార్, అది ఫ్రీడమ్ ఉండాలి సార్. ఆ ఫ్రీడమ్ ఉండాలా. ఎందుకంటే దేశం వల్ల అమెరికాకు పోవచ్చు, ఇక విజయవాడ నుంచి హైదరాబాద్కి వస్తే తప్పే ఉంది. లండన్ పోతున్నాం, అమెరికా పోతున్నాం, మనకేముంది సార్. ప్రశాంత్, మీలాగానే అందరు ఆలోచించాలా, మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇట్లానే ఆలోచించాలి, అప్పుడు మనకి ఏం గొడవలు ఉండే. జనం వల్ల ఏం లేదు, ప్రజలు బాగానే ఉన్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రశాంత్ బాయ్. తాత, మీ మనమరాళ్ళు ఉన్నారా మీకు? నా బిడ్డకి 2 కొడుకులు. మీ మీసాలతో ఆడుకుంటారా? ఏం ఆడుకోరు. మరి ఎట్లా ఆడుకుంటారు మీతోని? ఆడతారా మీరు? టైం ఉంటుందా మీకు? ఎప్పుడన్నా పోతే మా బిడ్డ ఇంటికి పోతే ఆడుకుంటారు. మా బిడ్డకి 2 కొడుకులు, వాళ్ళిద్దరితో ఆడుకుంటాం అప్పుడప్పుడు. అమెరికా పోతారా మీరు అప్పుడప్పుడు? పోయినా కదా 2-3 సార్లు. ఎందుకు? తానా మీటింగులు ఉండే, వేరే మా ఫ్రెండ్స్ ఉంటే పోయినట్టు. ఆడ మంచిగా హాలీవుడ్కి పోయినారా? హాలీవుడ్ పోయినా, నా ఫోటో ఉంది ఆఫీస్లో, మా ఆఫీస్లో. హాలీవుడ్లో ఎట్లుండే అక్కడ ఇక్కడ? బ్రహ్మాండంగా ఉంది. డెవలప్డ్ కంట్రీ కదా. మన ఇండియా ఎప్పుడైతే అట్లా ఇంకా అవుతుంది, ఇప్పుడు డెవలప్ అవుతున్నాం మనం కూడా. మనకేమన్నా తక్కువనా? తక్కువేం లేదు, ఆర్థిక వనరులు మనకు సరిగ్గా లేక మనకి ఇబ్బంది ఉంది అంతే. మనం కూడా సరిగ్గా. మన ఆడ పోయినప్పుడు ఏం తిన్నారు? జొన్న రొట్టెలు తిన్నారా? బ్రెడ్ ముక్కలు తిన్నారా? లేవు. వాళ్ళు ఎట్లుండే? ఎన్ని రోజులు పోయినా? 10-20 రోజులు పోయినా, ఒక్కొక్కసారి 10 రోజులు 20 రోజులు తిరిగి వచ్చి. మళ్ళీ ఏం తింటుండే? ఏముండే ఏది దొరుకుతుంది తినేది, రొట్టె లేకపోతే ఇంకేదన్నా మనది బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్ ఆమ్లెట్ దీనిలోనే ఉండే, టోస్ట్ జామ్. ఇక్కడ పెద్ద కూర మస్తు ఉంటుంది, కానీ మనం తినం, చికెనే తినేది. అప్పుడు ఖమ్మం హాస్పిటల్ దగ్గర కేసీఆర్ గారు వెళ్ళినప్పుడు మీరు అప్పుడు పోలీసు వాళ్ళతో మేము అప్పుడు కేసీఆర్ అంగర్ స్ట్రైక్ చేసేటప్పుడు, సిద్దిపేటలో అంగర్ స్ట్రైక్ చేసేటప్పుడు కేసీఆర్ అన్నాడు, అన్న నేను ఫస్ట్ టైం నేను జైలుకు పోతున్నా, నన్ను అరెస్ట్ చేస్తారు, నువ్వు ఉండాలి నాయముడు అన్నాడు. మేము ఇంతకు నువ్వు చాలాసార్లు పోయి వచ్చినావు, నీకు అనుభవం ఉంది, నువ్వు ఉండాలని సన నాయముడు అన్నాడు. సరే నేను ఉంటానని చెప్పిన. ఇంకా నాయముడు ఇంకా విజయరామారావు గారు, ఎక్స్ఎమ్మెల్యే ఆయన కూడా ఎక్స్ మినిస్టర్, మాయమ్మడి క్యాబినెట్లో ఉండే విజయరామారావు గారు, నేను, రాజయ్య యాదవ్, ఇంకా వాళ్ళ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, మేమందరం 5 ఆయన ఉన్నాం. ఆడికి పోయినాక ఆడ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి పోలీసు వచ్చింది, మొత్తం ర్యాపిడ్ యాక్షన్ పోలీస్ అంతా వచ్చింది. అయితే కింద 500-600 మంది మా కార్యకర్తలు ఉన్నారు ఆఫీస్లో. వాళ్ళు పెట్రోల్ సీసాలు పెట్టుకొని మీరు ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తే మేము కాల్చుకుంటాం అని చెప్పాను, బెదిరిస్తే పోలీసు వెనకపోయింది. తర్వాత పొద్దున్నే మేము బయటికి వెళ్ళాం, వస్తుంటే కరీంనగర్ దాటగానే మమ్మల్ని అరెస్ట్ చేసేసాను. అరెస్ట్ చేసి మమ్మల్ని వరంగల్ జైలు, సెంట్రల్ జైలు తీసుకుపోతారు అనుకున్నాం. వరంగల్ దాటిపోయినా ఇంకా మేము రాజమండ్రికి తీసుకుపోతారే అనుకున్నాం, కానీ మమ్మల్ని తీసుకుపోయి ఖమ్మం మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేశాను. హాస్పిటల్ దగ్గర ఏమైంది? ఆయన అరెస్ట్ చేసినాక మేము జైల్లో ఉన్నాం, కేసీఆర్ అంగర్ స్ట్రైక్ చేశాడు. చేస్తే డాక్టర్, హైదరాబాద్ నుంచి డాక్టర్స్ వచ్చాను, 2-3 వచ్చి ఆయనను వీక్ అయిపోయింది, ఆయన ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పి నేను రాసిపోయినట్టు. ఏఎస్పీ వచ్చాడు, ఒక 25 మంది పోలీసు వాళ్ళు వచ్చారు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చి ఆయన బలవంతంగా, ఆయన బక్కడి మనిషి, ఆయన బలవంతంగా ఎత్తుకొని తీసుకుపోతుంటే మేమందరం అడ్డం దగ్గర వాళ్ళని బాగా కొట్టాం, గుద్దుకున్నాం, చాలా కొట్లాట అయింది. బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయినాక హాస్పిటల్ ఉండగా ఆయన చెప్పాడు, నాయన నరసింహారెడ్డి ఆయన షుగర్ పేషెంట్, ఆయన హాస్పిటల్ తీసుకురావాలి, కెప్టెన్ లక్ష్మీకాంతరావు షుగర్ పేషెంట్ అక్కడ తీసుకురావాలి, విజయరామారావు నా ఫ్యామిలీ డాక్టర్, ఆయన మేము 3 తీసుకురావాలంటే మా 3 హాస్పిటల్ తీసుకుపోయారు. తీసుకుపోయినాక హాస్పిటల్లో మేము ఉన్నాం. అప్పుడు కావాలని పోలీసు వాళ్ళు ఒక ఫోటో తీసి ఆయన నమ్మరసం ఇచ్చినట్టు, ఆయన లేపినట్టు కావాలని చిత్రించారు. చిత్రించగానే
అప్పుడు ఇక్కడ యూనివర్సిటీలకు ఇట్లా గొడవ అవుతుంది, అంగర్ స్ట్రైక్ విడ్రా చేసిండని. అప్పుడు నేను పోయి అప్పుడు ఆయనకున్న అవన్నీ తీసేసి ప్రెస్ను పిలిపించి నేను అంగర్ స్ట్రైక్ విడ్రా కాలేదు, కంటిన్యూ చేస్తున్నా అని చెప్పి ఆయనతో అనౌన్స్ చేయించి అంగర్ స్ట్రైక్ కంటిన్యూ చేసినాం. పోలీసు వాళ్ళు మోసం చేసినారు, ఒక ఫోటో తీసి నిమ్మరసం ఇచ్చినట్టు చేసినట్టు అదంతా చేస్తే అప్పుడు మేము గొడవ పడ్డాం. వాళ్ళు చేసి కావాలని బదనాం చేయాలని, మూమెంట్ దెబ్బ కొట్టాలని చేస్తే అప్పుడు ఇక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అనౌన్స్ చేసి కంటిన్యూ చేసాం. తెల్లారి మమ్మల్ని కోర్టుకు తీసుకుపోమంటే కోర్టుకు తీసుకుపోవడం లేదు. మేమన్నాం, మేము ముగ్గురం ఎక్స్ మినిస్టర్లో ఉన్నాం, ఆయన పార్లమెంట్ సభ్యుడు, ఎక్స్ మినిస్టర్, ఆయన సెంట్రల్ మినిస్టర్. మమ్మల్ని తీసుకొచ్చి సి క్లాస్ జైల్లో ఎట్లా పెడతారు, మమ్మల్ని ఏ క్లాస్ జైల్లో పెట్టాలా, హైదరాబాద్ కన్నా తీసుకుపోవాలా, వరంగల్ కన్నా తీసుకుపోవాలని మేము గొడవ చేస్తాం. తీసుకుపోలేదు. అప్పుడు ఇక మేము బయటకు పోతామని మేము పోలీసు వాళ్ళు వస్తే బాగా పెరుగులాట అయింది, బాగా కొట్లాట అయింది. కొట్లాట అయినాక ఇక నా ఏలు ఇటు వంకర పోయింది, ఏలు వంకర పోయింది. ఇది అయినాక ఇక బాగా అయినా అప్పుడు తర్వాత మళ్ళీ ఇక ఆయనను రాత్రి 2 రోజుల తర్వాత ఆయనను సడన్గా హైదరాబాద్ షిఫ్ట్ చేసేసారు. ఇక ఆయన హైదరాబాద్ షిఫ్ట్ చేసినాక మేము కోర్టులో పోయి బెయిల్ తీసుకొని మేము వచ్చేసినాం. ఆ రోజే మేము ఎన్నడైతే అరెస్ట్ అయినాం, శ్రీకాంతాచార్యాల్ని పెట్రోల్ పోసుకొని కాల్చుకొని ఎల్బీ నగర్ చౌరస్తాలో చనిపోయాడు. తర్వాత ఇక మేము జైలు నుంచి వచ్చే వరకు ఆయన శవం హాస్పిటల్లో చచ్చిపోయాడు. అప్పుడు కేసీఆర్ చెప్పిండు మాకు, మీరు ఆడికి వస్తే హాస్పిటల్కి పోండి అంటే ఆడికి పోయి ఆ శవాన్ని హాస్పిటల్లో నుంచి చేసి వచ్చేసినాం. ఒక కాల్ వచ్చింది తాత, చూద్దాం. హలో హలో హలో, హాయ్, ఎవరు? హాయ్ కార్తిక. హాయ్, ఎవరు? వరప్రసాద్, కరీంనగర్ అండి. వరప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్ ఎట్లుంది బిజినెస్ అంతా? బానే ఉందండి. అప్పుడప్పుడు హైదరాబాద్ వస్తుంటారా, కరీంనగరేనా? హైదరాబాద్ వస్తుంటామండి. వస్తుంటారా? చాలా బాగుంటదండి మీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. ఇవాళ చూస్తున్నా, మా తాత వచ్చింది ఇవాళ. చూస్తానండి, డైలీ చూస్తాను. ఇవాళ స్పెషల్ చూస్తున్నానండి. మాట్లాడండి. నమస్తే. నమస్తే నసన్న. నమస్తే బాగుండ్రా? జై తెలంగాణ. జై తెలంగాణ. అన్నా మనది ఎట్లనే ఎప్పుడు వస్తుంది, ఏంది? వస్తుంది, తప్పకుండా వస్తుంది. ఇక మనం ఇప్పుడు రాకపోతే 14లో దొరుకుతారు కదా, ఎక్కడ పోతారు కాంగ్రెస్ వాళ్ళు? వాళ్ళ పని అయిపోయింది. ఇక కాంగ్రెస్ బై ఎలక్షన్స్ కాగానే అడ్రస్ లేకుండా పోతారు, గవర్నమెంటే పడిపోద్ది. మిడ్ టర్మ్ పోల్ రావచ్చు స్టేట్లో. అప్పుడు మన బలాన్ని, మన శక్తిని మనం ప్రదర్శిస్తాం. తప్పకుండా ఈ లోపల పోరాటం చేద్దాం వీలైతే. కాకపోతే అన్న పట్టు వదలకుండా ఉడుం పట్టుండాలన్నా. తప్పకుండా ఎవరిని సంశయమే లేదు, తప్పకుండా పోరాటం చేద్దాం, రాష్ట్రం తెచ్చుకుందాం. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. బాయ్. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు అప్పుడు స్టార్టింగ్ ఎట్లుండే? ఇట్లానే ఉండేనా హైదరాబాద్? చాలా చిన్నగా ఉండే అప్పుడు బాగా పెరిగిపోయింది హైదరాబాద్, విపరీతం. అప్పుడు మీరు వచ్చినప్పుడు మీకు ఏం నచ్చుతుంది హైదరాబాద్లో? హైదరాబాద్లో మంచి సాలార్ జంగ్ మ్యూజియం ఉండే. అప్పుడు ఏడెక్కువ పోయి కూర్చుంటుండే? మేము ఎక్కడ కూర్చోండి, మాకు టైం ఎక్కడ. మేము అందరం సోషలిస్ట్ పార్టీ ఆఫీస్ బేగం బజార్లో ఉండే మాకు. అప్పుడు లాల్గేజ్ మట్ల ఆఫీస్ ఉండే, ఆఫీస్లో ఉండేది. నేను ఆఫీస్ ఇన్ఛార్జ్. హైదరాబాదీ ఫుడ్ ఏది ఎక్కువ నచ్చుతుంది మీకు తినడానికి ఇష్టపడుతుంది? బిర్యానీ మంచిగా ఉండే, హైదరాబాద్ బిర్యానీ నెంబర్ 1. మీకు ఏమైనా వంట చేయడానికి వస్తుందా? నాకేం రాదు. మీరు అంత ఫుల్ తిరిగి చదువుకున్నప్పుడు వంట చేసుకునేది, కానీ ఇప్పుడు మనకి ఆడొస్తుంది. అప్పుడు ఏం వండుతుంది? అప్పుడు ఏదో ఇంటికాడ నుంచి పచ్చళ్ళు తెచ్చుకునేది, అవి తెచ్చుకొని తినేది. మీకు ఫేవరెట్ ఇంట్లో ఫుడ్ ఏది ఎక్కువ ఇష్టంగా తింటారు? ఇంట్లో ఏది చేపించుకొని నాకు ఇవాళ ఇది తినవద్దు అవుతుంది, ఇది చేసుకొని తినాలా అన్నట్టు ఏమనిపిస్తుంది? ఏమున్నది, ఏదైనా ఎక్కువ రొట్టె తింటాం మేము. జొన్న రొట్టెలు ఎక్కువ తింటాం. తర్వాత రైసు. ఇక ఫేవరెట్ చికెన్ ఎక్కువ తింటాం. మన ఇప్పుడు చాలా మంది పాలిటిక్స్లో రావాలనుకుంటారు కదా, కొత్త వాళ్ళు, మాలాంటి యూత్ వాళ్ళకి మీరు ఏం సలహా ఇస్తారు? మేము రాజకీయాలు వస్తే కమిట్మెంట్ తోటి రావాలి, ఒక ఆశయం ఉండాలి మీకు. రాజకీయాలు ఎందుకు వస్తున్నారు, ఏ ఆశయం కొరకు వస్తున్నారు, దాన్ని సాధించుకునే దానికి మీరు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమై రావాలి. రాజకీయాలు రాగానే అన్ని పదవులు వస్తాయని ఆశించపడొద్దు, లేకపోతే రాగానే అన్ని డబ్బులు వస్తాయని ఆశించపడొద్దు. సాక్రిఫైస్ చేసేదానికి సిద్ధం కావాలా.
మరి యువకులు అప్పుడే కమిట్మెంట్ తోటి పనిచేస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. దాని కొరకు యూత్ని అందరినీ మేము కోరేది ఏంటంటే సిన్సియర్గా ఒక కమిట్మెంట్ తోటి మేము రాజకీయాల్లోకి వస్తే రాణించగలుగుతాం. లేకపోతే అలా టప్పగా వచ్చి ఏదో అర్ధరాత్రి పూట ఎమ్మెల్యే అయిపోవాలి, ఎమ్మెల్యే కావాలా, కోటీశ్వరుడు కావాలని అంటే తప్పుదారులు దొక్కాల్సి వస్తుంది. తప్పుదారులు దొక్కితే దెబ్బతింటారు, ఏమేజ్ దెబ్బతింటారు, అందరికీ నష్టపోతారు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు యూత్. ఇవాళ యూత్ ఎట్లా ఉన్నారా అంటే రాగానే ఎమ్మెల్యే అయిపోవాలా, రాగానే లీడర్ అయిపోవాలా, అంటే పాలిటిక్స్ అంటే వాళ్ళకి ఒక పదవి ఆ పదవి కావాలా, రాగానే డబ్బులు కావాలా, లక్షాధికారి కావాలి, కోటీశ్వరుడు కావాలనే ఐడియాలు ఉన్నాయి. ఇవాళ అవి నష్టాన్ని తీస్తాయి. మేము దాదాపు 40 ఏళ్ల నుంచి రాజకీయాలు 58లో నేను సోషలిస్ట్ పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాను. ఈ రోజు వరకు పార్టీలో నేను కంటిన్యూ అవుతున్నాను. మీరు పాలిటిక్స్ లా వచ్చినాక సంపాదించుకుంది ఏంది, పోగొట్టుకుంది ఏంది? ఇక పోగొట్టుకున్నది పెద్దగా సంపాదించుకున్నది ఏం లేదు. ఉన్నది ఒక ఇల్లు ఉన్నది, మాకు ఇల్లు కట్టుకున్నాం. ఈడ ఒక నాకు ఎమ్మెల్యేకి పార్టీ ఇచ్చాను, ఈడో ఇల్లు కట్టుకున్నా ఉన్నాం. నాకు కొడుకున్నాడు, వాడు చిన్న బిజినెస్ చేసుకుంటాడు. నా బిడ్డ అడ్వకేటు, నా అల్లుడు కూడా అడ్వకేటు. వాళ్ళు ఇక్కడ బంజారాహిల్స్లో ఉంటారు. నా కొడుకు, మేము, మా భార్య, మా ఇంట్లో ఉంటాం అక్కడ. మీ ఫేవరెట్ పొలిటీషియన్ ఎవరు ఇప్పుడు? కేసీఆర్. నా ఫేవరెట్ పొలిటీషియన్ అంటే కేసీఆర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ తాత. నాకు ఫస్ట్ భయం వేసింది, నేను చిన్నదాన్ని కదా, మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అంటే ఎంత మంచి మంచి పనులు చేసినారు, అన్ని కులం మతం అని లేకుండా అందరికీ మంచిగా హెల్ప్ చేసిన, ఎప్పుడు కావాలంటే వాళ్ళకి హెల్ప్ చేసిండ్రు. థ్యాంక్ యూ. సోషలిస్టులం కాబట్టి మాకు కులాల మతాల మీద విశ్వాసం లేదు. ప్రతి ఒక్కరికి ఇట్లా నాకు హెల్ప్ కావాలంటే మీరు అక్కడ ఉంటుండే. మీలాగానే అందరు మాలాంటి వాళ్ళందరూ కూడా అట్లనే పైకి రావాలి అని నన్ను కూడా బ్లెస్ చేయండి. ఇంకా నేనైతే ఏం చెప్పలేను. బాగా రాణించాలా, మంచిగా నీ టీవీలో, తర్వాత నువ్వు కూడా రాజకీయాలకు రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ తాత. థ్యాంక్ యూ. హే దోస్తుల్స్, చూసిండు కదా ఇవాళ మా తాత వచ్చి ఎంతమంది మంచి పనులు, ఎంత మంచి పనులు చేసిండు, మంచి వ్యూస్ అవన్నీ కూడా ఇచ్చిండు. మీరు మాత్రము ఒక మంచి సోషల్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్ లాగా ఉండండి. అండ్ ట్రాఫిక్ రూల్స్ రేపటి నుంచి డోంట్, మన ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర లెఫ్ట్ టర్న్ వెళ్ళిపోతుంటారు కదా, అక్కడ పోయి మీరు అక్కడ ఆగకండి. ఫ్రీ లెఫ్ట్ అనేటిది ఒకటి కొత్తది దే స్టార్టెడ్ ఫ్రమ్ టుమారో. ఎవరైతే అక్కడ నుంచి వెళ్తారో ఆగినప్పుడు స్ట్రేట్గా వెళ్ళిపోవాలి. అక్కడ ఆగితే అంతే, ఫైన్, 400 రూపీస్ ఫైన్, ఇంకా కౌన్సిలింగ్ ఉంటుంది. సో రేపటి నుంచి బీ కేర్ఫుల్. అండ్ స్టాప్ లైన్ దగ్గర మాత్రం ప్లీజ్ అక్కడ చూసుకోండి, ఎక్కడ గీత ఉందే ఆ గీత దాటవద్దు. గీత దాటితే 2 వీలర్స్కి 100 రూపీస్, 4 వీలర్స్కి 200 రూపీస్. సో బీ కేర్ఫుల్. ట్రాఫిక్ రూల్స్ అంతా మీకోసమే. డ్రైవ్ సేఫ్, గో హోమ్ సేఫ్, కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో సేమ్ టైమ్ విత్ మీ కార్తిక. చావ్.